హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ నరేంద్ర, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఈరోజు మన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడే అతి ముఖ్యమైన కాన్సెప్ట్ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ మనకి అడిషన్లో, సబ్ట్రాక్షన్లో, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్, ఈవెన్ పర్సంటేజెస్ అండ్ డెసిమల్స్లో కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. అన్నిటికంటే ముఖ్యం మెన్సురేషన్లో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్ వస్తాయి అండ్ లార్జ్ వాల్యూస్ వస్తాయి డివిజన్ మెథడ్స్లో. వాటన్నిటిని సాల్వ్ చేయడానికి కూడా మనకి ఈ డిజిటల్ సమ్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అందులో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 58 ఇంటూ 96 ఇంటూ 62 ఉంది. ఈ డిజిటల్ సమ్ మెథడ్లో మీరు ఏం చేస్తారంటే ఎయిదర్ మల్టిప్లికేషన్ కావచ్చు, అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, ఏది ఇచ్చినా సరే, ఇన్ కేస్ పర్సంటేజ్ ఇచ్చినా సరే, జస్ట్ మీరు నైన్స్ కట్ చేసుకుంటా వెళ్ళండి. నైన్స్ కట్ చేసి రిమైనింగ్ వాల్యూస్ మనం తీసుకోవాలి. ఎన్ని డిజిట్స్ అయినా ఇచ్చినా సరే ఆ డిజిట్స్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సమ్ చేసి సింగిల్ డిజిట్గా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 58 ఉంది. ఈ 58లో 8 + 5 ఎంత అవుతుంది? మనకి 9 అవుతుంది. 8 + 5 13 అవుతుంది. ఆ 13లో నుంచి 9 కట్ చేయాలి. 13లో నుంచి 9 పోతే ఎంత మిగులుతుంది? మనకి 4 మిగులుతుంది. ఇంటూ 96 ఉంది. ఈ 96 కూడా 9 డైరెక్ట్గా కట్ చేయొచ్చు. మనకి రిమైనింగ్ ఎంత మిగులుతుంది? మనకి 6 మిగులుతుంది. ఇంటూ 6 + 2 8. మనకి 2 డిజిట్సే కాదు, 3 డిజిట్స్ ఇవ్వచ్చు, 4 డిజిట్స్ ఇవ్వచ్చు, 5 డిజిట్స్ ఇవ్వచ్చు. ఎన్ని డిజిట్స్ ఇచ్చినా సరే 9 కటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 4 5 6 2 1 డిజిట్ ఇచ్చారు. ఈ విధంగా 1 నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్లో మనం షార్ట్ కట్కి ఎలా రాయొచ్చు? మనం వీటిలో 9 పాసిబిలిటీ ఏమేమి ఉండవు మొత్తం కట్ చేసేయండి. 5 + 4 9 అండ్ 6 + 2 8 + 1 9 కట్ అయిపోద్ది. డైరెక్ట్గా మనం 0 కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పక్కన మనకు 1 ఉందనుకోండి, ఈ 6 + 2 8 అండ్ 1, ఈ 9 కట్ అయిపోయి రిమైనింగ్ ఎంత మిగులుతుంది? మనకి 1. ఆ 1నే మనకి డైరెక్ట్గా మనం ఫైనల్లో కన్సిడర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 8 + 5 ఉంది కదా, ఆ 8కి 1 యాడ్ చేసామనుకోండి 9 అవుతుంది. ఆ 9 కట్ చేస్తే ఎంత మిగులుతుంది? మనకి 4. నెక్స్ట్ ఇక్కడ 9 కట్ చేస్తే రిమైనింగ్ 6. 6 + 2 8. ఇప్పుడు చూడండి, 4 6 24. 4 6 24 ఇంటూ 8. మనకి డిజిటల్ సమ్ యూజ్ చేస్తున్నాం అంటే ఎన్ని డిజిట్స్ ఇచ్చినా సరే దాన్ని ఒక సింగిల్ డిజిట్లో తీసుకోవాలి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. అగైన్ సమ్ చేయాలి మనం. 2 + 4 6 ఇంటూ 8 ఇంటూ 8. నౌ 6 8 హౌ మచ్? 48. 6 8 48. ఇప్పుడు చూడండి, మనం 2 డిజిట్స్ ఇచ్చినప్పుడు సమ్ చేసి దాంట్లో నుంచి 9 కట్ చేయాలి. 8 + 4 ఎంత? 12. 12లో నుంచి 9 కట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చేది 3. ఇప్పుడు ఇచ్చిన అన్ని ఆప్షన్స్లో 3 అనేది ఎక్కడ పాసిబిలిటీ ఉంటుందో చూడండి. 3 చూడండి, 5 + 4 9 అండ్ 6 + 3 6 + 3 9 కటింగ్ అండ్ రిమైనింగ్ 4 + 2 6. నెక్స్ట్ 5 + 4 9 అండ్ 6 + 3 9 కటింగ్ రిమైనింగ్ 2 + 2 4 వస్తుంది మనకి. నెక్స్ట్ 6 + 3 9 5 + 4 9 అండ్ రిమైనింగ్ 3. నెక్స్ట్ ఇయర్ 5 + 4 9 6 + 3 9 రిమైనింగ్ 3 + 2 5. ఇప్పుడు మనకి ఇక్కడ ఫైనల్గా ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది. మనకి 3. ఇక్కడ ఈ అన్ని ఆప్షన్స్లో 3 ఎక్కడ వచ్చింది? మనకి ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అడిషన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు
వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ డెసిమల్స్లో ఇచ్చారు, అడిషన్ ఇచ్చారు, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఇచ్చారు. ఏది ఇచ్చినా సరే మనం యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలో చూడండి. డెసిమల్స్ ఇచ్చినా సరే డైరెక్ట్గా మీరు 9s కట్ చేసేయండి. 7 + 2 9 కట్, నెక్స్ట్ 6 + 3 9 కట్, రిమైనింగ్ హౌ మచ్ లెఫ్ట్ ఇయర్ 8 మైనస్ 8 + 1 9. నవ్వు ఇక్కడ చూడండి మీరు 7 + 4 అంటే ఎంత వస్తుంది మనకి? 11 వస్తుంది. ఆ 11లో మీరు కానీ 2 కట్ చేస్తే ఎంత మిగులుతుంది మనకి? 11లో 9 కట్ చేస్తే మనకి 2 మిగులుతుంది. ఆ 2 + 7 వచ్చేసరికి 9. 9 అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు 0 అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే సేమ్. నెక్స్ట్ ప్లస్ 7 + 2 9 కట్, నెక్స్ట్ రిమైనింగ్ 1 more 9 కట్, అండ్ హౌ మచ్ లెఫ్ట్ ఇయర్ 5 3. 5 + 3 ఎంత అవుతుంది మనకి? 8 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 8 - 9 ఎంత అవుతుంది మనకి? -1 + 8. -1 + 8 వాల్యూ మనకి 7 అవుతుంది. -1 + 8 వాల్యూ 7. ఇప్పుడు ఇచ్చిన అన్ని ఆప్షన్స్లో మనకి 7 అనేది ఎక్కడ పాసిబిలిటీ అవుతుందో చూడండి. 2 + 3 5, 5 + 1 6 + 1 7. నెక్స్ట్ ఇయర్ 4 + 1 5 + 3 8. నెక్స్ట్ 4 + 4 8 + 1 9 కట్, రిమైనింగ్ 2 is there. అంటే 2 + 2 4 అవుతుంది మనకి. నెక్స్ట్ ఇయర్ 8 + 1 9 కట్, అండ్ 5 + 4 9 కట్, రిమైనింగ్ హౌ మచ్ లెఫ్ట్ ఇయర్ 3. మనకి ఫైనల్లో ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 7 అనేది ఎక్కడ వచ్చింది మనకి? ఆప్షన్ 1. ఈ విధంగా మనకి డెసిమల్స్ ఇచ్చినా సరే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చిన నెంబర్లో నుంచి 9 కట్ చేసేయండి. 9 కట్ చేయంగా మనకి ఎంతైతే మిగులుతుందో అంత తీసుకోండి. ఇన్ కేసు 9 మిగిలితే మీరు 9 అయిన కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే 0 అయిన తీసుకోవచ్చు. ఇక్కడ నేను 9 తీసుకున్నాను. ఇన్ కేసు ఆ 9 ప్లస్లో 0 తీసుకుంటే చూడండి 8 - 0. 0 is there or not? డైరెక్ట్లీ వీ కెన్ టేక్ 0 తీసేసి డైరెక్ట్గా +8 తీసుకోవచ్చు. 8 + 8 ఎంత అవుతుంది మనకి? 16 అవుతుంది. ఈ 16లో నుంచి మీరు 9 కానీ కట్ చేస్తే ఎంత అవుతుంది? 7. సేమ్ ఆన్సర్. మీకు ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 4372 - 4328 ఈ వాల్యూ ఇచ్చారు. మీరు సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి 72 - 28 12 - 8 4. ఇక్కడ 6 - 2 అంటే 4. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 44 వస్తుంది. ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. మనకి 4 + 3 7, 7 + 2 7 + 2 డైరెక్ట్గా 9 కట్ చేసేయండి. ఎంత మిగిలింది మనకి? 4 3 మిగిలింది. 4 3 అంటే 4 + 3 7 మైనస్ 4 + 3 7, 7 + 2 9, 9 కట్. ఇంకెంత మిగిలింది మనకి? 8 మిగిలింది. ఓకే, ఇప్పుడు 7 - 8 చేస్తే మనకి ఎంత వచ్చింది? -1 వచ్చింది. గుర్తుంచుకోండి, ఈ డిజిటల్ సమ్ మెథడ్లో మనకు కానీ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆ నెగిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 9, నెగిటివ్ వాల్యూని 9 నుంచి తీసివేయండి. అప్పుడు 9లో నుంచి 1 అనేది తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది.
ఇప్పుడు చూడండి 4372 మైనస్ 4328 అయితే మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 44 కదా. 4 + 4 8. ఓకే, హియర్ ఆన్సర్ బోత్ ఆర్ సేమ్. LHS ఈక్వల్ టు RHS. ఏం లేదు, డిజిటల్ సమ్ మెథడ్లో మీకు కానీ ఇన్ కేసు నెగిటివ్ కానీ వస్తే అన్ని 9s అన్ని కట్ చేయంగా నెగిటివ్ కానీ వస్తే ఆ నెగిటివ్ వాల్యూని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. మనకి ఎంత అయితే ఆన్సర్ వస్తుందో అది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం చూడండి. ఇందాక మనం డెసిమల్స్లో చూసాం, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్లో కూడా చూసాం. ఇప్పుడు పర్సంటేజ్లో చూడండి. పర్సంటేజ్ ఇచ్చినా సరే ఆ పర్సంటేజ్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోండి డైరెక్ట్గా. 4 + 4 ఎంత అవుతుంది మనకి? 8. ఆల్రెడీ మనకు తెలుసు, హాఫ్ అంటే ఏం తీసుకుంటాం మనం? ఇంటూ తీసుకుంటాం. అండ్ 1 + 2 3, 3 + 5 8. పర్సంటేజ్ ఉన్నా సరే డైరెక్ట్గా ఈ మెథడ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 7 + 5. 7 + 5 ఎంత మనకి? 12. 12 నుంచి 9 పోతే మనకి 3 మిగులుతుంది. 3 హాఫ్ అంటే ఇంటూ 8 + 4 ఆల్సో 12. 12 నుంచి 9 పోతే మనకి 3 వస్తుంది. ఇప్పుడు 8 × 8. 8 8 హౌ మచ్? 24. ప్లస్ 3 3 9. 3 3 9. నౌ 2 + 4 ఎంత వస్తుంది మనకి? 6. ప్లస్ 9. 9 0 అయినా తీసుకోవచ్చు, లేకపోతే 9 అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఎంత మిగులుతుంది మనకి? 6 మిగులుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 6 ఎక్కడ వస్తుందో చూడండి. దీని ఆన్సర్ 6 + 0 + 0 6. నెక్స్ట్ 8 + 5. మనకి 9 కట్ చేయాలి కదా. ఈ 5 నుంచి 1 తీసుకున్నాం అనుకోండి, మనకి 4 మిగులుతుంది. ఆ 4 + 6 అంటే 10. 10లో నుంచి 9 కట్ అవుతే మనకి 1 మిగులుతుంది. నెక్స్ట్ 6 3 18. 18 అనేది 9 మల్టిపుల్ కదా, సో డైరెక్ట్గా 0 మిగులుతుంది, ఆర్ 9 అవుతుంది అది. నెక్స్ట్ చూడండి 7 ప్లస్ 6లో నుంచి 2 అనేది కన్సిడర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు 9 అవుతుంది. ఈ 4లో ఎంత మిగులుతుంది మనకి? 6లో ఎంత మిగులుతుంది మనకి? 4. 4 + 5 9. హియర్ ఆల్సో 9 వస్తుంది మనకి. కానీ ఇక్కడ మనకి ఫైనల్గా ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది కదా. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పర్సంటేజ్ ఇచ్చినా సరే మనం ఈ డిజిటల్ సమ్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ కానీ వస్తే మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆ సింప్లిఫై చేయడానికి చాలా తక్కువ టైంలో మనం ఈజీగా సింప్లిఫై చేయగలుగుతాం. అదేవిధంగా ఇంకో కాన్సెప్ట్, ఇంకో ప్రాబ్లం చూద్దాం ఈ సమ్లోనే. డివిజన్ కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు దాకా మనం అడిషన్ చూసాం, సబ్ట్రాక్షన్ చూసాం, మల్టిప్లికేషన్ చూసాం, డెసిమల్స్ వాల్యూస్ చూసాం, అండ్ పర్సంటేజ్ కూడా చూసాం. ఈ డివిజన్ కాన్సెప్ట్లో మీరు మెయిన్గా అసలు ఈ మెథడ్ అనేది ఎప్పుడు యూజ్ చేయకూడదో ఒకటి తెలుసుకోండి. అంటే ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేయకూడదో ఒకసారి తెలుసుకోండి. అప్రాక్సిమేషన్ వాల్యూస్ మీరు ఫైండ్ చేసేటప్పుడు మాత్రం ఈ మెథడ్ అనేది మీరు యూజ్ చేయకూడదు. అప్రాక్సిమేషన్ ఎగ్జాక్ట్ వాల్యూస్ మీరు కనుక్కునేటప్పుడే ఈ మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఈ డివిజన్ కాన్సెప్ట్లో మెయిన్గా మనకి కానీ డినామినేటర్ 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది యూజ్ చేయకూడదు. రెండు సిచ్యువేషన్స్లో మెయిన్గా మనం యూజ్ చేయకూడదు. ఒకటి, అప్రాక్సిమేషన్ వాల్యూస్ మనం ఫైండ్ చేసేటప్పుడు యూజ్ చేయకూడదు. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి కానీ డినామినేటర్లో 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది యూజ్ చేయకూడదు. ఇంకొకటి ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో మనకి ఆన్సర్ కానీ నెగిటివ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం ఆ నెగిటివ్ని 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎంతైతే మనకు వస్తుందో అది మన రిక్వైర్డ్ ఆన్సర్, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. 5 + 1 ఎంత మనకి? 6. 6 + 4 10. 5 + 1 6. 6 + 4 10. 10 అంటే 10లో నుంచి మీరు 9 కట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది. అండ్ న్యూమరేటర్ 3. 5 + 4 9. 9 కట్ చేస్తే రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి? 3. 3/1. మీరు డివిజన్ కాన్సెప్ట్లో మెయిన్గా గుర్తుంచుకోండి, డినామినేటర్స్ కానీ 3 కానీ 6 కానీ ఉన్నప్పుడు ఏమైనా సింప్లిఫికేషన్ పాసిబుల్ అయితే ఫస్ట్ సింప్లిఫై చేయండి, నెక్స్ట్ యాడ్ చేయండి. అప్పుడు అదర్ నెంబర్ రావడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఇన్ కేస్ ఇవి కాకుండా రిమైనింగ్ అంటే ఏంటిది? 2 4 5 అండ్ 7 8 ఈ నెంబర్స్ డినామినేటర్లో వచ్చినప్పుడు మీరు ఈ నెంబర్స్ని ఏం చేయాలంటే ఈ నెంబర్స్ని మీరు ముఖ్యంగా 1 ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. డినామినేటర్స్లో 2 4 5 7 8 వచ్చినప్పుడు దాన్ని
వన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి డినామినేటర్ 2 వచ్చింది, దాన్ని మనము వన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎంతతో మల్టిప్లై చేయాలి మనము? 2 5 10, 2 5 10, డైరెక్ట్గా 1 + 0 1 వస్తుంది. ఆ విధంగా డినామినేటర్లో ఈ వాల్యూస్ అన్ని ఏ వాల్యూ వచ్చినా సరే దాన్ని వన్ ఫామ్లో కన్వర్ట్ చేసి మనము కన్సిడర్ చేసుకోవాలి. ఇది ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. ఏ నెంబర్ ఇచ్చినా సరే దాన్ని వన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1/4 వచ్చింది, 1/4 వచ్చింది. మనకి 1/4 వచ్చింది అనుకోండి. ఇప్పుడు దాన్ని వన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలి? 7 తోటి మల్టిప్లై చేసి ఒకసారి చెక్ చేయండి. 7 1 = 7, 4 7 = 28, 2 + 8 10. వన్ ఫామ్ అంటే జస్ట్ ఆ అడిషన్ వాల్యూ అనేది 10 వచ్చింది అనుకోండి, ఆ 1 + 0 అగైన్ మనకి 1 వస్తుంది. ఇప్పుడు చూడండి 7/28 కదా, 7 / 8 + 2 వాల్యూ 10, 10 అంటే మనకి 1. సో అవర్ ఆన్సర్ ఈజ్ 7. ఆ విధంగా డినామినేటర్స్ 2 కానీ 4 కానీ 5 కానీ 7 కానీ 8 కానీ వచ్చినప్పుడు వాటిని వన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఏ నెంబర్స్ మల్టిప్లై చేయాలనో చూడండి. డినామినేటర్ 2 ఉన్నప్పుడేమో 5 మల్టిప్లై చేయండి, 5/2 5 = 10. నెక్స్ట్ డినామినేటర్ 4 ఉన్నప్పుడు 7 మల్టిప్లై చేయండి, 7 / 4 7 = 28. నెక్స్ట్ డినామినేటర్ మనకి 5 ఉన్నప్పుడు మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 2, అంటే 2 5 2/10 అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్ మనకి 7 ఉన్నప్పుడు 4 మల్టిప్లై చేయండి, అప్పుడు 4/7 4 = 28, 28 + 2, 28 + 4 7 4 = 28, అంటే 4/10 అవుతుంది. 8 + 2 10 అనమాట. సిమిలర్లీ ఇయర్ ఆల్సో 8 + 2 10 వస్తుంది. గుర్తుంచుకోండి, డినామినేటర్ అనేది 2 ఉన్నప్పుడు 5తో మల్టిప్లై చేయాలి, 5 ఉన్నప్పుడు 2తో మల్టిప్లై చేయాలి. సిమిలర్లీ 4 ఉన్నప్పుడు 7తో మల్టిప్లై చేయాలి, 7 ఉన్నప్పుడు 4తో మల్టిప్లై చేయాలి. 8కు మాత్రం 8తోనే మల్టిప్లై చేసేయాలి. 1/8 × 8, 8 / 8 8 = 64, అంటే 6 + 4 10 వస్తుంది. గుర్తుంచుకోండి, 2 ఉన్నప్పుడు 5, 5 ఉన్నప్పుడు 2, 7 ఉన్నప్పుడు 4, 4 ఉన్నప్పుడు 7, 8 ఉంటే 8తోనే మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ డినామినేటర్ వాల్యూ 4 + 1 5, 5 + 4 9, ఎంత మిగిలింది మనకి 2. ఆల్రెడీ డినామినేటర్ అనేది 1 వచ్చింది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు న్యూమరేటర్ ఎంత అయితే వస్తుందో అదే మన రిక్వైర్డ్ ఆన్సర్. ఇప్పుడు చూడండి 7 + 3 ఎంత? 10, మిగిలింది 1. నెక్స్ట్ 7 + 3 10, 10లో నుంచి 9 కట్ చేస్తే మీరు 1 మిగులుతుంది, 1 + 3 4 వస్తుంది. నెక్స్ట్ 7 + 2 9, మిగిలింది ఎంత ఇక్కడ మనకి 3. నెక్స్ట్ 7 + 2 9, రిమైనింగ్ ఇక్కడ 5 మిగిలింది. మనకి అంత వచ్చిన ఆన్సర్ ఇక్కడ 3 వచ్చింది. 3 అనేది ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ యాడ్ చేసి వాటిలో నుంచి 9 కట్ చేయండి. ఆ 9 కట్ చేయంగా రిమైనింగ్ వాల్యూ మనకి ఆన్సర్. ఇన్ కేసు డినామినేటర్లో వన్ ఫామ్ లేకపోతే దేంతో మల్టిప్లై చేయాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. అదే డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో వన్ మోర్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 4160.715 / 3369. ఇప్పుడు చూడండి డినామినేటర్ వాల్యూ కానీ సమ్ కానీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 9 కట్ చేయండి, 6 + 3 9 కట్, రిమైనింగ్ హౌ మచ్ లెఫ్ట్ ఇయర్? 3 లెఫ్ట్. మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. ఏం చెప్పాను మీకు? డినామినేటర్లో 3 కానీ వస్తే డిజిటల్ సమ్ మెథడ్ అనేది మనం అప్లై చేయకూడదు. దానికి ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏమైనా క్యాన్సిలేషన్ కానీ పాసిబుల్ అయితే క్యాన్సిల్ చేసుకొని ఆ తర్వాత డిజిటల్ సమ్ మెథడ్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు చూడండి, మీరు 3 తోటి క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, 3 1 = 3, 3 1 = 3, 3 2 = 6, 3 3 = 9. నెక్స్ట్ ఇయర్ ఆల్సో 3 తోటి క్యాన్సిల్ చేస్తే 3 1 = 3, 3 3 = 9, 3 8 = 24, అండ్ 3 6 = 18, 3 9 = 27, అండ్ 0 అండ్ 3 5 = 15. ఇప్పుడు యాడ్ చేశారనుకోండి మీరు, 3 + 2 ఎంత వస్తుంది మనకి? 5 + 1 6 + 1 ఎంత వస్తుంది మనకి? టోటల్ 7 వస్తుంది. సో 7 వచ్చింది. ఇప్పుడు
న్యూమరేటర్ చూడండి 7 వచ్చిందంటే 3 ఎక్సెప్ట్ 3, 6, 9 వచ్చిందంటే మనం ఈ మెథడ్ అనేది అప్లై చేయగలుగుతాం. ఇప్పుడు న్యూమరేటర్ చూడండి 6 + 3 9 కట్ అండ్ 8 + 1 9 కట్ అండ్ 9 కట్. హౌ మచ్ లెఫ్ట్ హియర్ న్యూమరేటర్ 5 ఇస్ దేర్. ఇప్పుడు మీకు డినామినేటర్లో 2 వచ్చినప్పుడు 5తో మల్టిప్లై చేయమన్నాను, 5 వస్తే 2తో మల్టిప్లై చేయమన్నాను. అదేవిధంగా 7 వస్తే 4తో మల్టిప్లై చేయాలి, 4 వస్తే 7తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 8 వస్తే 8తోనే మల్టిప్లై చేయాలి. మనకి ఇక్కడ డినామినేటర్ ఎంత వచ్చింది, మనకి 7 వచ్చింది. 7 వచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను నేను, 4తో అనేది మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 4తో మల్టిప్లై చేస్తే మనం 5 4 చేయంత ఇక్కడ 20, 7 4 చేయంత మనకి 28. 2 + 0 అంటే 2, 8 + 2 మీన్స్ 10. ఇప్పుడు ఫైనల్ 2/1 + 0 వాల్యూ 1. డినామినేటర్ 1 వచ్చేంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళాలి. న్యూమరేటర్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 2. ఈ ఆప్షన్స్లో 2 రావడానికి పాసిబిలిటీ ఏమేమి ఉందో చూడండి. 5 + 1 6, 6 + 3 9 కట్ 1 లెఫ్ట్. నెక్స్ట్ 5 + 3 8 + 1 9 అండ్ 5 + 3 8, 8 + 1 9 రిమైనింగ్ 2 లెఫ్ట్ అండ్ 5 + 4 9 రిమైనింగ్ 1. ఈ ఆప్షన్స్లో మనకి 2 ఎక్కడ వచ్చింది, ఆప్షన్ 2లో ఆన్సర్ 2 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 2. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.